Hello friends, welcome back to our channel Budget Friendly Properties. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పస్మాంలో రావడం జరిగిందండి. ఇది కుంట్లూరు పస్మాంలోకి వచ్చాము. సాధారణ వెంచర్లో ఈ ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అండి. 120 స్క్వేర్ ఇయర్స్లో 24x45 డైమెన్షన్స్లో ఉంది ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, పీస్ఫుల్ కాలనీలో ఉందండి. మంచి నీట్ కాలనీలో ఉంది. బర్డ్స్ సౌండ్ కానీ మీకు అన్నీ వినిపిస్తుండొచ్చు. ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాము. సో ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వచ్చేసి మనకి రోడ్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందండి. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ గిట్టి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసమే ఇంత పీస్ఫుల్గా ఉంది లొకేషన్. ప్రాపర్టీ లోపలికి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనము ఎలివేషన్ చూసుకున్నామండి. ఎలివేషన్ గిట్ట నీట్గా తీసుకున్నారు. అండ్ G+1 పర్మిషన్ తోటి ఉందండి ప్రాపర్టీ. గేట్ చూసుకున్నట్టయితే మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు లేటెస్ట్ డిజైన్ తోటి. మనకి ర్యాంప్ గిట్ట మంచిగా నీట్గా తీసుకున్నారండి. అండ్ పక్కే ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా కార్ అండ్ బైక్ పెట్టుకునేంత స్పేస్ ఉందండి. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో స్టెప్స్, కింద వాష్ ఏరియా ఉందండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇండియన్ టేక్ తోటి తీసుకోవడం జరిగిందండి. వుడ్ మొత్తము మంచి లేటెస్ట్ డిజైన్ తోటి ఉన్నాయి డోర్స్ మొత్తము. అండ్ వాల్కి మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారండి నీట్గా డిజైన్ తోటి. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి పక్కకే ఒక 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాస్తు ప్రకారం బోర్ అండ్ సంప్ ఉంది. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది 2 BHK అండి. లోపలికి వెళ్ళగానే మనకి హాల్ అండి. హాల్ చూస్తున్నారు, చాలా స్పేషియస్గా. కింద మొత్తం వైట్ మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. 6x4 విండోస్ తీసుకున్నారండి. మంచిగా వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు మంచిగా. అండ్ ఇక్కడే మనకి డోర్ తీసుకున్నారండి. వాస్తు ప్రకారం బయటికి వెళ్ళడానికి ఒక డోర్, గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారు. అండ్ ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడే మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ వాల్ గిట్ట నీట్గా పెయింటింగ్ తీసుకున్నారు. బర్డ్స్ కానీ అంత మంచిగా నీట్గా తీసుకున్నారు. టీవీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడే మనకి రైట్ సైడ్ డైనింగ్ హాల్ ఉందండి. ఇది మనకి డైనింగ్ హాల్ అనమాట. మంచిగా 4-5 మెంబర్స్ కూర్చునే విధంగా ఉంది. కింద అయితే మొత్తం మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడే మనకి 4x4 విండో తీసుకున్నారు, వుడెన్ విండో. ఇది మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, లైక్ ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్టయితే మంచి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ మనకి చుట్టూ టైల్స్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు. ఈ విండో ఇచ్చారండి, మనకి వుడెన్ విండో తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు, కిచెన్ నుండి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. సో ఇది లైక్ ప్లాట్ఫామ్ టైప్ తీసుకున్నారండి. అండ్ పక్కకి మనకి పూజ స్పేస్ తీసుకున్నారు. పూజ గది గిట్ట చాలా స్పేషియస్గా మనకి టైల్స్ కానీ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చి స్ట్రైట్గా వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి 4x4 విండో తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ వన్ సైడ్ వాల్కి మొత్తం పెయింటింగ్ రాయల్ పెయింట్ తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ మనది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. టైల్స్ కానీ విండో కానీ పైన వరకు టైల్స్ తీసుకున్నారు. నీట్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి హాల్లోనే కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ తీసుకున్నారు. టైల్స్ కానీ మనకి విండో అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వెళ్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి విండో తీసుకున్నారు, వుడెన్ విండోస్, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఒక వాల్కి వచ్చేసి రాయల్ పెయింట్ తీసుకున్నారండి. మంచిగా నీట్గా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ కోసం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారండి. డోర్ తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకి వాస్తు ప్రకారం బోర్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకి సంప్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 4 ఫీట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు ఎల్ షేప్లో.
అండ్ లాస్ట్కి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ కానీ క్లాత్స్ కానీ వాష్ చేసుకోవడానికి. చూశారు కదండి, ఇది వచ్చేసి మనకి 2 BHK, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టడం జరిగింది. మంచి లొకేషన్లో ఉందండి, మంచి స్పేషియస్గా ఉంది. 120 స్క్వేర్ యార్డ్స్, 24x45 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. మీకు ఒకసారి పైనకి ఎక్కి గిట్ట చూపిస్తాను. స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. విండో సీట్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో సీట్ ప్రొవైడ్ చేశారు. పైనకి వచ్చినట్టయితే మనకి ఇది టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, పైనకి వచ్చినాము. చాలా స్పేషియస్గా మంచిగా కింద ఫ్లోరింగ్ మొత్తం చేపించారు. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. చూస్తున్నారు కదండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి, అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడనే పీస్ఫుల్గా ఉందండి లొకేషన్ అయితే, మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి స్క్రీన్ పైన, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి, ఎలాంటి మీడియేటర్స్ ఎవ్వరు లేరండి. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది, మంచి లొకేషన్లో ఉంది. G+1 పర్మిషన్ తోటి ఇటు ఉందండి ప్రాపర్టీ. సో ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. 120 స్క్వేర్ యార్డ్స్లో 24x45 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రైస్ 66 lakhs కోడ్ చేస్తున్నారండి. 66 lakhs ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్. సో మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి, ఎలాంటి మీడియేటర్స్ ఎవ్వరు లేరు అనమాట. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. మనకి 80% బ్యాంక్ లోన్ గిట్ట అవైలబుల్ ఉందండి. పస్మామ్లా అండి, సాధారణ వెంచర్లో ఉంది ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని కావాలంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ గిట్ట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.